ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన వైసీపీ పాలనలో ఇక ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా మెగా డిఎస్సి అని 6100 పోస్టులు టీచర్ పోస్టులు రిక్రూట్ చేస్తానని చెప్పడము పూర్తిగా ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో చేయలేనటువంటి ఈ డిఎస్సి పరీక్షలు ఇక ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా ప్రకటన చేయడంలోనే వైసీపీ ప్రభుత్వం యొక్క మోసపూరిత కుట్ర అనేటువంటిది బయటపడుతుంది. ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా యువత యొక్క భవిష్యత్తును నీరుగారుస్తూనే ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తే దాన్ని రద్దు చేశాడు. మరి అదేవిధంగా 2014-18 మధ్యన 2 డిఎస్సీలు నిర్వహించి 15,000 పోస్టులు టీచర్ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి అయితే ఒక్క టీచర్ను కూడా రిక్రూట్ చేయలే. ఇంకా రేషనలైజేషన్లో స్కూల్ విలీనం చేసి 5,000 పోస్టులను అడ్జస్ట్ చేశారు. ఈరోజు కేంద్రం ప్రకటించింది ఈ రాష్ట్రంలో టీచర్ల యొక్క ఖాళీలు 54,000 ఉన్నాయని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నేతగా మరి ఆనాడు 28,000 టీచర్ పోస్టులు నేను ఫిలప్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత దాన్ని 18,000కి తగ్గించాడు. చివరికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేదు 8,000 అన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట్లాడింది రెండోసారి మాట్లాడేటప్పటికే 10,000 టీచర్ పోస్టులు కనబడవు. ముఖ్యమంత్రి గారి నుంచి ఆ శాఖ మంత్రి మాట్లాడేటప్పటికి మరొక 10,000 టీచర్ పోస్టులు కనబడవు. అంటే మరి ఏ రకంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏ రకంగా టీచర్ల రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది యువతను ఏ రకంగా మరి ఉద్యోగాలు వచ్చే రకంగా చేయగలుగుతారు అన్నటువంటి విషయము జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. పోనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించినట్టుగా 8,000 పోస్టులన్నా ఈరోజు ప్రకటించారంటే మళ్ళా దాంట్లో 2,000 కోత కోసి 6,100. ఈ 6,100 కూడా ఇప్పుడున్న 2 నెలల కాలంలో ఏ రిక్రూట్మెంట్ అయినా జరుగుతుందా? ఈవెన్ వాకిన్ ఇంటర్వ్యూ చేసి చేయడానికైనా టైం సరిపోదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం రిక్రూట్మెంట్ బోర్డులో అది సర్వీస్ కమిషన్ కావచ్చు లేదా స్పెషల్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఏదైనా ప్రాసెస్కి మినిమం 6 నెలలు పడుతుంది. అప్లికేషన్లు తీసుకోవడం నుంచి వాటిని ప్రాసెస్ చేసి ఒకవేళ పరీక్షలు లేకపోయినా డైరెక్ట్గా ఇంటర్వ్యూ పిలిచేటట్లయినా కూడా ఆ తుది జాబితా రావడానికి 6 నెలలు పడుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ రిక్రూట్మెంట్ అయినా అనుకున్న టయానికి జరిగిందా? మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2 సార్లు ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఫిలప్ చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ చేశారు. సర్వీస్ కమిషన్ నుంచే 44,000 ఉద్యోగాలు ఆ రోజు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే యువతకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సీ అన్నటువంటి ప్రకటన కానీ దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కానీ ఏవి కూడా మనకు కనబడడం లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 చెప్తూనే ఉన్నారు కానీ అది ఆచరణలోకి వచ్చింది లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, యువత ఈరోజు లోకేష్ బాబు గారు యువగళం ద్వారా యువతకు దగ్గరయ్యాడని, లోకేష్ బాబు గారి మాటకు విశ్వసనీయత ఉందని యువత గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు తాను వచ్చే ప్రభుత్వంలో ఇస్తానని ఆయన యువగళం ద్వారా ప్రకటించడం, దాన్ని మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, ఆ ఉద్యోగం వచ్చేంత వరకు యువతకు నెలకు 3,000 రూపాయలు
సహాయాన్ని అందించడం అనేటువంటి కార్యక్రమం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా తెలుగుదేశం జనసేన వైపు ఆకర్షితులై ఆ పార్టీని గెలిపించాలన్నటువంటి సదుద్దేశంతో గట్టి విశ్వాసంతో ఉండడం చూసి తట్టుకోలేక ఈరోజు ఈ మెగా డిఎస్సి. అంతే తప్ప నిరుద్యోగులకి ఉపశమనం కలిగించాలని కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావాలని కానీ ఏ కోశాన ఈ ప్రభుత్వానికి లేదు.